పార్టీ అడిగితే ఆవిడ నా కూతురు వ్యాఖ్యలకి నన్ను బాధ్యురాలు చేయొద్దు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన పర్యటనలో ఉన్నారు కదండి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను అంటాం వెనక అర్థం ఏంటి? చాలా సెన్సేషనల్గా అనిపించింది కామెంట్ అందరికీ. పురుషోత్తమరావు ముఖ్యంగా ఈరోజు ఏదైతే జరుగుతున్న పరిణామాలను గమనించినట్లయితే ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా లేకుంటే రెడ్ల రాజ్యమా అని అర్థం కావడం లేదు. ఈ మధ్యలో తీసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ డైరెక్ట్గా ప్రభుత్వం మీద పార్టీ మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి ట్రోల్స్ జరిగాయి, ఎటువంటి చర్చలు జరిగాయి, వారి మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోరు. కానీ ఏదైతే ఈరోజు సింపుల్ సిటీకి మారిపోయిన శ్రీమతి కొండా సురేఖ గారు, మరి ఆమె నిజంగా లాయల్గా పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ఆమెకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా, వారు ఏదైనా కార్యక్రమం ఇస్తే ఒక మంత్రిగా ఉండి ఫారెస్ట్ మంత్రిగా ఉన్నా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా ఆమె పనులు జరుగుతలేదనేది నిర్దేశం. అయినా ఆమె ఓకేతోని పార్టీకి లాయల్గా ఉంటున్న దశలో మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే సంగారెడ్డి వెళ్ళినప్పుడు జగ్గారెడ్డి గారికి టికెట్ విషయంలో వస్తే సిడబ్ల్యూసి చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుందని పరకాలకు వచ్చి వాళ్ళు ఆశిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒకరు మీరు గమనించాలి, ఏదైతే సిడబ్ల్యూసి తీసుకున్న తీర్మానంలో భాగంగా ఒక కుటుంబానికి ఒకటే సీట్ ఇవ్వాలి అనేది తీసుకుంటే, మరి అందరూ 2 సీట్లు తీసుకున్న రెడ్ల రాజ్యంలో రెడ్లు తీసుకుంటే మరి కొండా సురేఖకు వచ్చే వరకల్లా ఒకటే సీట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ మాట్లాడినప్పుడు ఏదైతే అధిష్టానం చూసుకుంటుంది అన్నప్పుడు పరకాలకు వచ్చి ఎందుకు మంట పెట్టాలి? పరకాలలో ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మళ్ళీసారి గెలిపించాలని పెట్టింది ఎవరు? కావాలని బీసీల మీద ఏదైతే ప్రజాస్వామ్యంలో సబ్బడ్డ జాతికి అవకాశాలు ఉంటాయండి. ఈ రోజు 300 కాపులు రోజు రోజుకు గడప ఎక్కుతూ ఈ రోజు అధికారంకు దగ్గర వచ్చే వరకల్లా వాళ్ళని ఏదైతే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇంతకుముందే కులగణంలో 300 కాపుల శాతాన్ని తక్కువ చేసి చూపించడంలో ఒకసారి పొరపాటు జరిగింది. అయినా మేము మాకు కాదు. ఇప్పుడు మరోసారి 300 కాపులే కాకుండా బీసీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ గారు అక్కడ ఏదైతే ఉందో, కొండా సురేఖ గారికి ఈ విషయంలో ఇంత ఆమె చెప్తా ఉంది, నా కుటుంబంలో నా వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు బాధ్యులు అవుతారు అని చెప్తున్నప్పుడు ఆమె మీద డైరెక్ట్ మాట్లాడుతున్న వాళ్ళ మీద డైరెక్ట్ చర్యలు తీసుకుంటలేరు కదా. దీని మీద ప్రభుత్వం చెప్పాలి. ఖచ్చితంగా మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చాలా విషయాలలో 300 కాపులు 2 సంవత్సరాలు తొందరగా ప్రభుత్వంలో వచ్చిండ్రు. మంత్రి పదవి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మంత్రి పదవిలో మాకు స్థానంలో ఇచ్చిన ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలలో 300 కాపులకు సముచితమైన స్థానం ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో మంత్రి పదవి ఎన్నోసార్లు మేము వినియోగించుకుంటున్నాం. మంత్రి పదవిలో 300 కాపులకు మంత్రి పదవి ఇవ్వమని, అది లేకుండా మేము ఊకున్నాం. ఈ రోజు డైరెక్ట్ గా బీసీల మీద అటాక్, దాని మీద మేము ఈరోజు చాలా తీవ్రంగా స్పందిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఒకవేళ కొండా సురేఖ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా బీసీ సమాజంతో పాటు 300 కాపులు ఖచ్చితంగా కథనంగంలోకి వస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పవలసి వస్తుంది. సార్, అయితే ఆవిడ ఒక రిపోర్టర్ అడిగితే క్వశ్చన్, మీరు ఎందుకు ఇలా మాట్లాడారంటే వాళ్ళ ఫాదర్కి సరైన సముచిత స్థానం ఇవ్వలేదు, కొండా మురళీధరరావు గారికి సరైన స్థానం ఇవ్వలేదు, ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వలేదు అని చెప్పి ఆ యాంగిల్లో మాట్లాడారు. అవునండి, ఆవేదన ఉంటుంది. ఆవేదన ఎప్పుడు కానీ కూతురుగా ఆమె ఆవేదన వెళ్ళబుచ్చుండొచ్చు. నిజంగా వాళ్ళు చెప్పిన విషయాలు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఉండొచ్చు, వాళ్ళ అంతర్గత విషయాలు. మేము అంతర్గత విషయాలు జోలికి పోకుండా ఈ రోజు ఏదైతే ఒక సామాన్య 300 కాపు బిడ్డ ఆమె ఆవేదనని పంచుకుంది, ఆవేదన పంచాయతీ పెట్టింది ఎవరో కూడా తెలుసుకోవాలి. అక్కడ పోయి ఇప్పుడు ఎన్నికలు వస్తలేవు, ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, ఈ అధిష్టానం టికెట్లు డిసైడ్ చేస్తుంది. అన్ని తెలిసిన ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత గారు ఆ విధంగా అనడం, దాని మీద ఎవరు మాట్లాడరు. ఈరోజు కొంతమంది సమావేశం పెట్టుకొని చర్యలు తీసుకోమని చెప్పేయడానికి, అది డిన్నర్ మీటింగ్ కాదు, ఎటువంటి మీటింగ్ కాదు,
ఏంటంటే మేము ఏం చేస్తలేం, మాకు అది అది ఒత్తిడి ఉందని చెప్పడానికి. ఒత్తిడి ఏంటండి, ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా అందరూ అక్కడ రెడ్లే ఉన్నారు. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్న కొండా సురేఖ గారికి అవకాశం వస్తే ఆమెని చుట్టూ ఉన్న గద్దల మాదిరిగా ఆమెను ఇక్కడ పనిచేసుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రిగా ఉన్నా కానీ ఆమె మంత్రికి ఇచ్చే గౌరవం ఇవ్వడం లేదు. ఆయన ఒక్కతో ఈరోజు ప్రభుత్వం ఎంబడున్నది. అందుకనే మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మీ సమస్యలు మీకుంటాయి. నేను ఒక రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నేను ఇక్కడ వాళ్ళని తీవ్రంగా చెప్తా ఉన్నాం ఏంటంటే, మీ అంతర్గత సమస్యలు మాకు అవసరం లేదు. మా బీసీల జోలికి కానీ మున్నూరు కాపుల సముచిత స్థానంలో ఏదైనా ఇక్కడ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెప్తామని సందర్భం తెలియజేస్తాం. సార్ ఇందాక